అమితమైనటువంటి ఏం చెప్పాలా మిక్కుటమైన ప్రేమను బట్టో వాళ్ళు చేసే ప్రతిదాన్ని నువ్వు సమర్థిస్తూ వెళ్ళావనుకో, వాళ్ళే నీ జీవితాన్ని గుదిబండగా మారుతారు. వాళ్ళను బట్టి మీరు కన్నీళ్లు కారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కుమారులైనా కుమార్తెలైనా సరే మనము బిడ్డలను బట్టి కన్నీరు కార్చే స్థితిలోకి రాకూడదు. ఎప్పుడు దేవుడు మనకిచ్చిన బిడ్డలను బట్టి మనము ఆనందంగా ఉండేటువంటి స్థితిలోకి రావాలి అంటే నువ్వేం చేయాలి? జ్ఞానయుక్తముగా నీ బిడ్డల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో నువ్వు గమనించుచూ ఉండాలి. జాగ్రత్తగా వాళ్ళని ప్రయాణింప చేయాలి. వాళ్ళు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ప్రార్థనా ప్రతీకలు లాంటి వాళ్ళు. అలా నువ్వు అజ్ఞానంగా ఈ లోకాన్ని వదిలేసి వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించేటప్పుడల్లా నువ్వు అమాయకత్వంగా వాళ్ళని ప్రేమిస్తూ నా బిడ్డలు బ్రహ్మాండంగా ఉన్నారు అనేటువంటి భావంతో వెళ్ళావనుకో, కొంతకాలానికి నీ బిడ్డలను చూసి నువ్వే బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సిచ్యువేషన్ ఎన్నడూ కూడా మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకనే దేవుని వాక్యం ఒక మాట అంటది, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం 2వ వచనం చదవండి. అపహాసకుని గద్దింపకము, అపహాసకుని గద్దించకము అంటాడు. అపహాసకుడు అంటే ఎవరు? అసహ్యమైన కార్యాలు చేసేవాడు, దుష్ట సంబంధమైన కార్యాలు చేసేటువంటి వాడు. వాణ్ణి మనం గద్దించామనుకో మన మాట ఎండోడు. వాడిని మనం గద్దించామనుకో వాడు మనల్ని ఏం చేస్తాడు? అసహ్యంగా చూస్తాడు మన వైపు. వాడు చేసింది వాడు రైట్ అనుకుంటానే ఉంటాడు. లేదా ఒక బానిసగా అది మార్చబడి వాడి జీవితం మీద ప్రభావం చేసి వాడిని అతలాకుతలం చేస్తూ ఉన్నా వాడు ఎన్ని చెప్పినా విన్నాడు. ఎందుకంటే అతని జీవితం ఆ విధంగా మలచబడుతూ ఉంది. ఎందుకు ఆ విధంగా మలచబడుతూ ఉంది? తల్లిదండ్రులు అతని విషయంలో తగు జాగ్రత్త తీసుకోలేదు కాబట్టి, బాల్యము నుండి తన విషయంలో తగినటువంటి శ్రద్ధ వహించలేదు కాబట్టి, అన్నం పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, అన్నీ చేశారు, కానీ తగు జాగ్రత్త తన బిడ్డల విషయంలో తీసుకోలేదు కాబట్టే తన స్థితిని బట్టి బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సిచ్యువేషన్ రాకూడదు. జ్ఞానంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి చెప్పండి గట్టిగా? జ్ఞానంగా ఉండాలి. తర్వాత చదువున్నాను ఏమంటాడు? జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా మరింత, జ్ఞానము గలవాన్ని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించి మర్చిపోయారా? అది జ్ఞానము గలవారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఎటు చెప్పండి మన ప్రైజ్ ద లార్డ్. నిజమైన జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? గద్దింపుకు లోపడతాడు. గద్దించామనుకోండి, ఇతను నా మంచి కోసం చెప్తున్నాడు, ఈ లోకంలో నేను బాగా బ్రతకాలి, నా గురించి ఆలోచన చేస్తున్నాడు అనేటువంటి దృక్పథము కలిగి జ్ఞానము కలిగిన వాడు స్వీకరిస్తాడు. అజ్ఞాని ద్వేషిస్తాడు, జ్ఞానము గలవాడు చెప్పండి గట్టిగా స్వీకరిస్తాడు. చాలా గుర్తుపెట్టుకోండి. కలిగి లోకములో మనం ఎలా బ్రతకాలి అంటే జ్ఞానము కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలా బ్రతకాలి? మనం జ్ఞానము కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. అది చాలా వరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమంటాడా?
జ్ఞానము గల వారిని జ్ఞానము గల వారికి ఉపదేశము చేయగా వాడు మరింత ఏమంటాడు? జ్ఞానము ఇంకా చదవాలి. నీతి గలవానికి బోధ చేయగా ఇంకా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటయే జ్ఞానమునకు మూలము. ఈ మాట అందరూ గట్టిగా చెప్పండి. ఈ మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటయే జ్ఞానమునకు మూలము. దేవుని బట్టి భయపడండి. ఈ లోకంలో మనుషులకు భయపడకపోతే దేవునికి భయపడండి. ఆ దేవుడు పెద్దవారిని గౌరవించేటువంటి గొప్పత మనస్సును మీకు అనుగ్రహింప చేస్తాడు. తల్లిదండ్రులు ప్రేమించే మనసిస్తాడు, పెద్దవారిని గౌరవించే మనసిస్తాడు. దేవునికి భయపడేవాడు ఈ లోకంలో ఎలాంటి పాపము చేయడానికి సాహసం చేయడు. ఎలాంటి పాపం చేయడానికి సాహసం చేయడు. బహు జాగ్రత్తగా ఈ లోకంలో ప్రయాణం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక జ్ఞానము కలిగి బ్రతకండి. మనుషుల మధ్య కుటుంబం నీదండి. నీ కుటుంబాన్ని నువ్వు ఎదిగించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? చెప్పండి గట్టిగా. మీ మీద ఉంది. భర్త పని భర్త చేయాలి, భార్య పని భార్య చేయాలి. ఎవరి పని వారు కరెక్ట్గా నిర్వర్తిస్తేనే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఈ లోకంలో వర్ధిల్లుచూ ఉంటుంది. నీ బిడ్డలు దీవెనకరంగా వారు ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎదిగితే అది మీకే ఆనందాన్ని కలిగిస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు, మా బిడ్డలని, నా కుమారుడు అండి బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ చేస్తున్నారు సార్, 40,000 50,000 సంపాదిస్తున్నారండి అని చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. కానీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళ నడవడిక ఎలా ఉంది? వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది? వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే, దాన్ని మనం తల్లిదండ్రులుగా తెలుసుకుంటే తప్పకుండా వారు ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలకి ఎదుగుతూనే ఉంటారు. అది మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకుని ముందుకు నడిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. మూడో విషయం ఏంటంటే, కుటుంబంలో ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలి. ఏం రాకుండా? చెప్పడానికి ఈ మాట అందరూ చెప్పాలి. కుటుంబంలో ఏం రాకుండా? ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలి. ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలి అంటే భర్త భార్య మీద అనుమానం పడకూడదు, భార్య భర్త మీద అనుమానం పడకూడదు. వారిద్దరు కూడా ఎలా ఉండాలి? అన్యోన్యత భావము కలిగి వారి ప్రయాణం చేయాలి. ఒకరి మీద ఒకరికి అనుమాన సంబంధమైన మనస్తత్వాలతో ముందుకు సాగుతూ ఉంటే అది ఎలా సాగుతూ ఉందనంటే అనవసరమైనటువంటి అనర్థాల కారణము అవుతుంది. బైబిల్ ఏం చెప్పొద్దునంటే సహజంగా ద సెక్సువల్ డిజైర్కి దూరంగా ఉండాలి అంటది బైబిల్ చెప్పే ఖచ్చితమైన స్మార్ట్ అది. నీ కుటుంబంలో నీ ప్రయాణంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా దైవికంగా నీ కుటుంబం ఎదగడానికి, దైవికంగా నీవు ఆశీర్వాదకరంగా నీ ఫ్యామిలీ ఎదిగించుకోవడానికి, దైవికంగా మనము దీవెన పొందడానికి ఈ లోక సంబంధమైనటువంటి లైంగిక సంబంధమైన వ్యవహారాల విషయాల్లో, అనవసరమైన మాటల విషయాల్లో మనం ఎల్లప్పుడూ దూరంగా ఉండడానికి ప్రయత్నం చెప్పండి గట్టిగా చేయాలి. చాలామంది జీవితాల్లో ఎలా ఉంటాయంటే డబుల్ మీనింగ్ వర్డ్స్ వాడుతూ ఉంటారు. ఏ మీనింగ్స్ వర్డ్స్? అనవసరంగా. ఇలాంటి వాటి వల్ల ఏమిస్తుంది? అదే టైంలో మంచి స్వభావంతో వాడుకోవచ్చు, కానీ అదే టైంలో నీ హస్బెండ్ వచ్చి చూశాడు అనుకోండి, ఏం స్టార్ట్ అవుతుంది? అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్తాడో తెలుసా? నీకు ఇవ్వబడిన దాన్ని బట్టి నువ్వు సంతోషంగా జీవించడం నేర్చుకో అంటది. దేవుడు ఎవరినైతే దేవుడు నీకు ఇచ్చాడో వాళ్ళ విషయంలో నువ్వు సంతోషంగా జీవించడం నేర్చుకో. అప్పుడు నీ కుటుంబంలో ఆనందాన్ని నువ్వు చూడగలవు అంటాడు. దావీదు ఉన్నాడండి. దావీదును దేవుడు ఏం చేశాడు చెప్పండి గట్టిగా? మంచి రాజుగా చేశాడు. సౌలు చేతుల నుంచి దావీదుని విడిపించాడు.
దావీదును రాజుగా చేశాడు, సింహాసనం మీద కూర్చొని పెట్టాడు దావీదుని. అలాంటి సింహాసనం మీద కూర్చొని పెట్టిన దావీదు పాపం బేషుబా సందర్భంగా ఏం చేశాడు? తన భర్త అయినటువంటి ఉరియాను కూడా ఏం చేశాడు? చంపించేశాడు. రాజు కదా అధికారం ఉందని చంపించేశాడు. ఆమెను తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? తన దగ్గర భారీగా పెట్టుకున్నాడు. దేవుడు పర్వాలేదులే రాజు, నేను ఏర్పాటు చేసినోడు ఇతను కనుక నేను ఏర్పాటు చేశాను కాబట్టి గుడ్ అని అన్నాడా? ఎటువంటి పరిస్థితులు అనలేదు. దేవుడు అనలేదు. దేవుడు అతను హెచ్చరించాడు. నాతాను ప్రవక్త వెళ్ళి ఒక ఉదాహరణ చెప్పి ఆ ఉదాహరణ ద్వారా తను హెచ్చరిక జారీ చేశాడు. తనకి ఎలాంటి హెచ్చరిక జారీ చేశాడంటే చాలా భయంకరమైన హెచ్చరిక జారీ చేశాడు. నువ్వు వేరొకరిని నువ్వు ఇచ్చేస్తే నీ కుటుంబంలో అలజడికి నువ్వు కారణమవుతావు అన్నాడు. నీ భార్య విషయంలో నేను మౌనంగా ఉండను అన్నాడు. నువ్వు రాజు కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, నేను యథార్థమైన దేవుడును, పరిశుద్ధుడైన దేవుడును. నాకు వ్యతిరేకంగా నువ్వు ఎదిగితే ఎలాగా? వెళ్ళకూడదు అలాగా. కనుక నిన్ను, నీ కుటుంబాన్ని నేను చెప్పిన గట్టిగా విడిచి పెట్టను అన్నాడు. విడిచిపెట్టను అన్నాడు. చదవండి ఆ మాటలు. 2 సమూయేలు గ్రంథంలో ఉంటాయి, 12వ అధ్యాయం. గుడ్. ఇంకా 5 నిమిషాల్లో కొత్త సంవత్సరం అడుగు పెడతా, ముగిచ్చేస్తాను. ఎక్కడ చదువుతున్నారు? అంత అక్కర్లేదు మనకు కావాల్సిన బిట్టు ఒక్కటి చాలు. 10వ వచనం చదువున్నాను చాలు, లేకపోతే 9 నుంచి చదువు. నీవు యెహోవా మాటను తృణీకరించి చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నువ్వు పట్టుకుని ఉన్నావు. అది ఒక రాజు తన యొక్క సైన్యంలో పనిచేసేటువంటి గౌరవార్థమైన ఒక మనిషిని ఏం చేశాడు? చంపించి తన భార్యను తను పట్టుకుని ఉన్నాడు. దేవుడు ఓర్చుకున్నాడా? చెప్పండి గట్టిగా. ఓర్చుకోలేదు. దేవుడు ఏర్పాటు చేసిన వాడే, ఇశ్రాయేలు రాజుగా నియమించిన వాడే, దేవునికి నచ్చిన వాడే, దేవునికి ఇష్టమైన వాడే దావీదు. అయినా కూడా దావీదు విషయంలో దేవుడు ఆ విషయంలో సహనము సహించలేదు. కుటుంబాలలో ప్రాబ్లమ్స్ రావడానికి అనవసరమైనటువంటి వ్యవహారాలు మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. అవే మన కుటుంబాలకి శాపంగా చెప్పిన గట్టిగా మారుతూ ఉంటాయి. శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఎల్లప్పుడూ వేదన, బాధ, ఒకరికొకరు మాట్లాడుకొని ఆనందంగా జీవించేటువంటి స్థితి ఉండదు. ఇలాంటి వాటికి మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. అది బైబిల్ చెప్పే సత్యం. నీ జర్నీలో, నీ ప్రయాణంలో ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఇది నాడు యవనస్తులు అయితే ఏం చేస్తారంటే, ఎవరన్నా చాలు చిన్న చాటింగ్ చేయకూడదు, వీళ్ళు కూడా రాత్రింబోళ్ళు కూర్చొని ఏం చేస్తూ ఉంటారు? చెప్పండి గట్టిగా. చాటింగ్ చేస్తూ ఉంటారు. చాటింగ్ చేస్తా. ఆ విధంగా లక్షలు దోసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లక్షలు డబ్బు దోసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత చదువుని ఏమంట బైబిల్ ఏమంటదా? లక్ష్యము చేయక నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. చూసారా ఏమన్నాడు? ఏమన్నాడు ఈ మాట అందరూ చెప్పండి. నీ ఇంటి వారికి సదాకాలం ఏం కలుగుతుంది? యుద్ధము కలుగుతుంది. నీ ఇంట్లో సమాధానం ఉండదు, నీ ఇంట్లో శాంతి ఉండదు, నీ ఇంట్లో నెమ్మది ఉండదు, నీ ఇంట్లో అనవసరమైన యుద్ధాలు, ఘర్షణలు, ఒకరి హృదయంలో ఒకరికి ఆవేదనలు. ఈ స్థితికి కారణం ఏంటయ్యా?
అంటే దావీదు చేసినటువంటి దౌర్భాగ్యమైన పని. మన జర్నీలో కూడా ఇలాంటివి ఎన్నో తటస్థపడతాయి. మనకి ఇలాంటివి ఎన్నో తటస్థపడతాయి, ఎదురవుతాయి. ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి భయపడిన వారి వలె మన కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయాలి. రకరకాల మాటల ద్వారా మనుష్య మనస్తత్వాలలో మానవ జీవనం ప్రయాణం చేస్తుంది. అటన్నిటి విషయాల్లో మానవుడు బహు జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. అది చాలా వరకు జాగ్రత్తని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తరువాత ఇంకొక మాట చదివించి ముగిస్తాను, గమనించండి. అంత అక్కర్లేదు నాన్న, 14 చదువు చాలు. 13, 14. నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని తన ఇంటికి వెళ్ళిపోయాడు. చూసారా, తను చేసిన పాపానికి ఎవరు బలయ్యారు? చెప్పండి గట్టిగా. బిడ్డ బలయ్యారు. చాలామందికి తెలియదండి. చాలామంది పురుషులకు తెలియదు, చాలామంది స్త్రీలకు తెలియదు. వారు చేసిన తప్పిదాలకు వారి బిడ్డల జీవితాలు ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి. వారి కన్న బిడ్డలే ఆశీర్వాదకరంగా లేకుండా వేదన పడే పరిస్థితులకు వస్తూ ఉంటారు. అందుకనే 3 విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక ప్రయాణంలో ప్రమాదకరమైంది, ఇబ్బందికరమైంది ఏదైనా తటస్థపడితే వెంటనే సేవకుని దగ్గరికి వెళ్ళి సేవకునితో మాట్లాడి ఆ స్థితిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఏం చేయాలంటే జ్ఞానంగా మనుషుల మధ్య ప్రయాణం చేయాలి. చాలా వివేకంగా నడవాలి, చాలా జ్ఞానంగా నడవాలి. 3వది ఏంటంటే ద సెక్సువల్ డిజైర్స్ అనేది చంపబడాలి. అవి చంపబడితే నీ కుటుంబంలో ఏముంటుంది? దేవుడు నెమ్మదిని అనుగ్రహింప చేస్తాడు. ఆశీర్వాదకరమైన నెమ్మదిని ఇస్తాడు దేవుడు మీకు. మీ కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం ఎల్లప్పుడూ కలగడానికి కారణమవుతుంది. లేదంటే మనం చేసే తప్పిదాలకు మన కన్న బిడ్డలే బలవడానికి కారణంగా మార్చబడుతూ ఉంటుంది. అందుకనే బైబిల్ ఇంకో లేఖనం కూడా ఉంది, చదవనక్కర్లేదు కానీ, మీ తల్లిదండ్రులు చేసిన పాపం ఎవరి ఒళ్ళో పోస్తాయంట? చెప్పండి గట్టిగా. బిడ్డల ఒళ్ళో పోయబడుతుంది. తప్పిదం చేసింది తల్లిదండ్రులు, అనుభవించేది ఎవరు శిక్ష? చెప్పండి గట్టిగా. బిడ్డలు అనుభవించాల్సిన పరిస్థితి. కనుకనే ఆ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన జీవన యాత్రలో ఉండకూడదని దేవుని వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఈ ప్రయాణం ఆశీర్వాదకరంగా మలుచుకోండి. ఏ ప్రయాణం? 25వ సంవత్సర ప్రయాణం ఎలా మలుచుకోవాలి? ఆశీర్వాదకరంగా మలుచుకోండి, దీవెనకరంగా మలుచుకోండి, ఆనందంగా మలుచుకోండి, సమృద్ధిగా ఉండడానికి మలుచుకోండి, అభివృద్ధి చెందడానికి మలుచుకోండి. దేవుడి యొక్క ఆశీర్వాదం మీ కుటుంబాల మీద, మీ బిడ్డల మీద, మీ కుటుంబ యజమానుల మీద, పాడి పంటల మీద, మీరు చేసే పనుల మీద ఎల్లప్పుడూ ఉండడానికి మీ నడకే కారణమవుతుంది. మీ నడకే కారణమవుతుంది. దేవుడు సమస్తము చూస్తుంటాడు. ఆయనకు తెలియకుండా ఈ లోకంలో ఏది కూడా ఉండదు. కనుక 25వ సంవత్సరం ఒక బ్లెస్డ్ ఇయర్గా, ద ఫ్రూట్ఫుల్ ఇయర్గా, ద పీస్, హ్యాపీనెస్ ఇయర్గా ఉండాలని సేవకునిగా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను. 25వ సంవత్సర కాలం అంతా కూడా దీవెనకరమైన బిడ్డలుగా ఆనందంగా బ్రతకండి. ఎలా బ్రతకాలి? మీరు హ్యాపీగా బ్రతకడానికి ఇష్టపడండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా సంతోషంగా ఉంచుతాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను సంతోషంగా బ్రతకాలి. బ్రతకాలి అంటే నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారాలి. అలా మీరు బ్రతకండి. దేవుడు నిజంగా మిమ్మల్ని సంతోషకరమైన వ్యక్తులుగా బ్రతికించడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రైజ్ ద లార్డ్.